ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కృష్ణారం గ్రామంలో సైలో బంకర్ బొగ్గు కాలుష్యంతో ఆరోగ్యాలు ప్రాణాలు కోల్పోతున్నామని అంబేద్కర్ నగర్ బీసీ నగర్ కాలనీ వాసులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ విజయ్ కుమార్ విరమింపజేశారు. తమ కాలనీలకు అతి సమీపంలో గూడ్స్ వ్యాగన్ల ద్వారా రవాణా చేయడానికి బొగ్గు నింపేందుకు నిర్మించిన సైలో బంకర్ వెదజల్లే బొగ్గు కాలుష్యంతో మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, నరాల బలహీనత, గుండె, లివర్, కంటిచూపు, విషజ్వరాలు లాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నామని, ప్రాణాలు కోల్పోతున్నామని కాలనీ వాసులు దీక్ష నిర్వహించారు. 34 రోజులు రీలే నిరాహార దీక్ష చేస్తున్న సమస్యను పరిష్కరిస్తామని తుమ్మల నాగేశ్వరరావు హామీనిచ్చారు. దీంతో దయానంద్ దీక్షను విరమింపజేశారు. మనం చెప్పినవన్నీ కూడా మనకు మధ్యవర్తకులు కావాలి. అందుకని ఆయన వచ్చాడు. మన ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ప్రతి విషయం కూడా మీరు చెప్పింది కూలంకోశంగా రాసుకొని పైకి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ అసెంబ్లీ సెషన్లోనే దాదాపు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సీఎం గారిని కలవడం జరిగింది. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా, బట్టి విక్రమార్క కూడా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పారు. వాళ్ళు పడుతున్న అవస్థలు మనం చూస్తేనో ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే మీరు మా మీద నమ్మకంతో మేము చేస్తామని ఒక తలంపుతో ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన హామీతో, ఎందుకంటే కొన్ని హామీలు కూడా మేము ఇవ్వలేము. ఒక ఎమ్మెల్యే పరిధిలో ఒక మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు భరోసా కల్పించినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టాలు నష్టాలు ఓర్చి కూడా మీరు ఇన్ని రోజులు కూర్చున్నందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ, మా మాట ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు గారి మాట ప్రకారం ఈ రోజు మీరు ఈ దీక్షను విరమింపజేయడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా సరే లాస్ట్ కూడా మేము చెబుతున్నాం, ఎప్పుడు ప్రజల పక్షమే మాదని మీరు ఎక్కడ కూడా గుర్తుంచుకోండి. మా మీద ఎన్ని నిధులు పడ్డా ఏం పడ్డా సరే ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసం ఉంటాం. కాబట్టి ఇక్కడే ఉన్నా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఇక్కడున్న సమస్యలన్నీ మాకు తెలుసు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా మాకు తెలుసు. కాబట్టి ఎవరెన్ని మా మీద నిందలేసినా సరే మేము అన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మాకు కావాల్సింది ఒకటే, మనకి ఇక్కడున్న సమస్య పరిష్కారం అవ్వాలి. ఆ దిశగానే అడుగులేస్తున్నాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి 100% నేను భావిస్తున్నాను. మరొకసారి మా మాట మన్నించి ఈరోజు మీరు దీక్ష విరమణ చేస్తున్నందుకు మీ అందరూ కూడా